హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్‌లో వీడియోస్, షార్ట్స్ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతాయి మన వీడియోస్. ఈరోజైతే ఇల్లు క్లీన్ చేస్తున్నా అండి. చూడండి అంత గందరగోళంగా అనిపిస్తుంది నాకు. కొంచెం అటు ఇటు సామాన్లు గందరగోళంగా అయ్యాయంటే నాకు బాగా చిరాకేస్తుంది. మంత్లీ వన్స్ అయినా ఇల్లు క్లీన్ చేయాల్సిందే అండి. ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. మన ఆరోగ్యం బాగున్నా, బాగలేకపోయినా ఏది ఎలా ఉన్నా సరే ఇల్లు క్లీనింగ్ మాత్రం ఆపేది లేదు. చూసారా అన్నీ ఎక్కడెక్కడ గందరగోళంగా అనిపిస్తున్నాయని. ఇంకా అసలు ఇంట్లో ఉండలేనండి. నాకు ఉండాలనిపించదు అలా గందరగోళంగా ఉంటే. అందుకే క్లీనింగ్ మొదలుపెట్టాను. ఈరోజు పొద్దున్నే 9 అవుతుంది టైము. టిఫిన్ చేసేసుకొని ముందు మొదలెట్టేసానండి. ఈ డబ్బాలు ఇవైతే ఎంత డస్ట్ పడుతున్నాయో అండి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ ఇలాగే డస్ట్ పడుతున్నాయి. ఆల్మోస్ట్ సామాన్లన్నీ కూడా ఎక్కువగా ఉంచుకోవట్లేదండి నేను. మొత్తం ప్యాక్ చేసేసుకొని పైన పడేసుకుంటున్నాను. ఎక్కువ వాడుకునే వరకు మాత్రమే ఉంచుతున్నాను. అయినా సరే ఆ వాడుకునేవి అవి కూడా ఎక్కువగా డస్ట్ పట్టిపోతున్నాయండి. ఇలా చూసేసరికి అన్ని మూతల మీద అయితే డస్ట్ ఇంత మందానం కనబడుతుంది. ఇంకా వీటన్నిటిని క్లీన్ చేయాలనిపించింది. వెంటనే తీసి పక్కన పడేశాను. ఇంకా రెగ్యులర్‌గా వాడుకునేయి రోజువారీగా ఒక్కసారైనా తీసి వాడేయి అయితే అంత డస్ట్ పట్టవు కదండీ! మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా! కాకపోతే అప్పుడప్పుడు వాడేయి అవి ఉంటాయి కదా! పెద్ద పెద్దయి కొంచెం అవి బాగా డస్ట్ పడుతుంటేను అటువంటివి అయితే అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూసారా అందకపోయినా అందుకొని మరి తీస్తున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందుకొని అవన్నీ క్లీన్ చేశా అండి. ఆల్మోస్ట్ దాదాపుగా చాలా వరకైతే క్లీన్ చేశాను. ఈ వీడియోలో కొన్నైతే మీతో షేర్ చేశాను. ఇంకా కొన్నైతే షేర్ చేయనివి చాలానే ఉన్నాయండి. ఇంట్లో ఏది వదిలిపెట్టలేదు. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇక్కడేమో రుద్దుకుంటున్నా అండి. ఇంక అన్నీ రుద్దేసి ముందుగా ఈ సామాన్లన్నీ రుద్ది బయట ఎండకు పెట్టుకున్నామంటే ఇంట్లో అడ్డు లేకుండా ఉంటాయి కదా! సెల్ఫుల్లో ఊరికూరికే అడ్డం రాకుండా ఇవి తీసి అటు పెట్టడం, అవి తీసి ఇటు పెట్టడం కాకుండా తీసుకెళ్ళి బయట పెట్టామనుకోండి రుద్దిన తర్వాత అవి తుడిస్తే మరకలు లేకుండా మంచిగా ఎండిపోతాయి కదా! ఇంకా నెక్స్ట్ వెంటనే పేపర్లు వేసుకోగానే వెంటనే సర్దేసుకోవచ్చు కదా అని చెప్పి రుద్దటం అయితే మొదలెట్టేసుకున్నాను ఇక్కడ. ఇదే రోజంతా ఇదే క్లీనింగ్ పనే సరిపోయిందండి నాకు. ఒక క్లీనింగ్ చేయాలి అనంటే ఒక ఫుల్ డే ఒక హాలు, కిచెన్ వరకే ఒక ఫుల్ డే పడుతుంది నాకు. ఇంకా బెడ్రూమ్ చేయాలంటే అదొక రోజు పెట్టుకోవాల్సింది. ఎంత లేదన్నా ఒక 2 డేస్ అయితే క్లీనింగ్‌కి సరిపోతుంది ఎప్పుడు చేసినా గానీ. ఇక్కడ నెల నెలా చేసినా గానీ ఇంత డస్ట్ పడుతుందంటే అసలు చేసుకోకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అనిపిస్తుంది నాకైతే. కొంతమంది కొంచెం హెల్త్ సహకరించకనో, లేదంటే ఇంట్రెస్ట్ లేకనో కొంచెం క్లీనింగ్ తక్కువగా చేస్తుంటారు కదండీ! అలాంటి వాళ్ళ గురించి అంటున్నాను. అందరిని కాదు. కొంచెం బద్ధకంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మరి పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు చేస్తుంటేనే ఇంత డస్ట్ వస్తుంది. మరి ఇంక అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తది ఒక్కోసారి నాకైతే. ఇక్కడైతే చూసారా ఒక్కొక్కటి రుద్దేసి పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ వీటన్నింటిని ఒక న్యాప్కిన్ పెట్టుకున్నా అండి. ఆ న్యాప్కిన్‌తోని తుడుచుకొని తీసుకెళ్ళి ఎండలో పెట్టేశాను. గోడ మీద ఆరబెట్టేశాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎన్ని గిన్నెలు రుద్దేశాను డబ్బాలు. అంటే ఇక్కడ కొన్నే చూపించాను మీకు. ఇంకా కొన్ని తర్వాతయన్నీ చూపించలేదు. మెయిన్ మెయిన్ ఇక్కడ పెట్టేశాను. ఫస్ట్ రుద్దిన వరకు ఇక్కడ పెట్టాను. తర్వాత రుద్దినయన్నీ గిన్నెల స్టాండ్‌లో పడేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే సెల్ఫుల్లో డస్ట్ అదంతా క్లాత్‌తోని తుడుచుకొని తర్వాత మళ్ళీ తడి క్లాత్ పెట్టి తుడిచి మళ్ళీ పొడి క్లాత్‌తోని తుడుచుకొని ఇలాగ పేపర్ అయితే వేస్తా అండి. ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. ఇక్కడ ఆ మూలన ఏంటో అనుకుంటున్నారేమో అదేంటో కాదండి. బొద్దింకలు రాకుండా నేను బొద్దింకలకి హిట్ గన్ అయితే వాడతా అండి. అది మరకలాగా కనిపిస్తుంది కదా! కొంచెం అది పెడితే అసలు బొద్దింకలు మన ఇంట్లోకి రావండి. లేదంటే బొద్దింకలు వస్తుంటాయి కదా! చిన్న చిన్న బొద్దింకలు. ఇక్కడైతే తుడుచుకొని పేపర్ కూడా వేసేసుకున్నాను. ఇదే అండి బొద్దింకల కోసం వాడతాను హిట్ అన్నాను కదా! హిట్ గన్ను. ఇలాగ కొంచెం మూలలకి పెట్టామంటే ఇంకా బొద్దింకలు అస్సలు రావండి. లేదంటే అమ్మో బొద్దింకలతోని చాలా చిరాకు కదా! సన్న బొద్దింకలు వస్తుంటాయి కదా! అవన్నీ ఏమీ రాకుండా ఉంటాయండి. ఇది మనకేమీ అంటుకోదు. ఈ పనులు చేస్తూనే ఒక పక్క అయితే వంట చేసేసుకున్నానండి. ఒక పక్క దోసకాయ టమాటా కూర చేశాను, సాంబార్ చేశాను, అలాగే రైస్ కూడా పెట్టేశాను. ఇలా చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇక ఫైనల్లీ ఈవినింగ్‌కైతే ఇలాగ ఉందండి.
నీట్‌గా శుభ్రంగా కడిగేసుకున్న సామాన్లన్నీ సర్దేసుకున్నాను. మంచిగా నీట్‌గా అనిపిస్తుంది. అసలు నాకు ఇల్లు క్లీన్ చేసిన రోజు ఇంకా అసలు ఎంత నిద్రొస్తుందోనండి. చాలా నిద్ర అనిపిస్తది. చాలా హాయిగా నిద్రపోతాను నేనైతే. చూసారా ఎంత ప్రశాంతంగా, ఎంత స్పేసియస్‌గా ఉందో అండి. అంతకుముందు అంతా ఇరుకిరుకుగా అలాగా అనిపిచ్చింది నాకు. అదే ప్లేస్ అయినా గానీ సామాన్ల వల్ల నాకు అలాగా అనిపిచ్చింది. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాతయితే ఎంతో స్పేసియస్‌గా అనిపిస్తున్నట్లుగా ఉంది నాకు. ఇంకా దేవుడి సామాన్లు అవి రేపైతే చేస్తా అండి. ఈరోజైతే ఓపిక లేదు. ఈవినింగ్ వరకైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఒకసారి మీతో అయితే వీడియో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. అంటే మేము చేసుకోవట్లేదా అని అనుకుంటారేమో అలాగని కాదండి. నేను చేసిన పనులు చూపిస్తున్నాను మీకంతే. బాయ్ అండి.